హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవ్య టైలరింగ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ మొత్తం చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను ఒక్కరివే 4 బ్లౌజెస్ కట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను 4 బ్లౌజ్ పీసెస్ ఒకదానిపైన ఒకటి వేసుకున్నాను. క్లోజ్ నా వైపు ఉండేలా, ఓపెన్ సౌత్ వైపు ఉండేలా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అది మెజర్మెంట్ బ్లౌజు. ఆ బ్లౌజ్ యొక్క నడుం లూజ్ మొత్తం నేను కొలుస్తున్నాను. ఈ నడుం లూజ్లో 4th భాగం తీసుకోవాలి. 4th భాగం ఎట్లా తీసుకోవాలి నేను చెప్పిన కదా. మనం వచ్చిన నడుం లూజ్ని 4 టైమ్స్ టేప్ని వచ్చేలా మడత పెడితే ఆ 4th నడుం లూజ్ అవుతుంది. ఇప్పుడు నాకైతే 1/4 వచ్చింది. 1/4 నేను రైట్ సైడ్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ 1/4 మార్క్ చేసుకున్న దాని పక్కన మళ్ళీ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అదైతే బ్యాక్ డాట్స్ కోసం. బ్యాక్ డాట్స్ ఏ సైజ్ వారికైనా 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ 1 ఇంచ్ పక్కన 1.5 ఇంచ్ ఖర్చు, 1.5 ఇంచు ఖర్చు కుట్ల కోసం తీసుకోవాలి. అందరికీ 1.5 సరిపోతుందా అంటే కాదండి. ఎప్పటికీ ఒకే సైజులో ఉండే వాళ్ళకి 1.5 ఇంచు తీసుకోవాలి. కొంచెం ఒక్కొక్కసారి లావ్ అవ్వడం, సన్న అవ్వడం అట్లాంటి వాళ్ళకి 2 ఇంచులు ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్, బ్యాక్ పార్ట్ యొక్క హైట్ చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ హైట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? కొలత బ్లౌజ్ నుండి తీసుకోవాలి. కొలత బ్లౌజ్ని నేను చూపిస్తున్న విధంగా సర్దుకోవాలి. అలా సర్దుకున్న తర్వాత భుజం కుట్టు, ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి. భుజం కుట్టు నుండి బ్యాక్ కట్స్ వరకు హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ హైట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క హైట్ చూడండి. 13 ఇంచెస్ వచ్చింది. ఈ 13 ఇంచెస్ని అక్కడ రైట్ సైడ్ పావించి వదులుకున్నాం కదా, ఆ వదులుకున్న దాని నుండి 13 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ పావించి కుట్లకి దానిపై నుండి 13 ఇంచెస్కి మార్క్ చేసుకొని దానిపైన 1/2 ఇంచు మళ్ళీ భుజం కుట్ల కోసం వదులుకోవాలి. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుండి పైకి స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న లైన్ పైన షోల్డర్ని ఇంకా నెక్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వీపు భాగం ఎంత ఉందనేది చెక్ చేసుకుందాం. ఈ వీపు భాగం మనం బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని ఆ మధ్యలో ఉన్న నెక్ దగ్గర నుంచి కిందికి కొలుచుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా నెక్ని మార్క్ చేసుకోవాలి. దానిపైన 1/2 ఇంచు ఖర్చు కోసం కూడా, అంటే మెడలోని లోపలికి మడిచే మడత ఖర్చు కోసం తీసుకోవాలి. అంటే హెమ్మింగ్ చేసే పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీ కోసం ఖర్చు 1/2 ఇంచ్ అన్నట్టు. ఇప్పుడు 2 ఇంచెస్ నెక్ రౌండ్ తీసుకుంటాం కదా. 2 ఇంచెస్ నెక్ తీసుకొని 1/2 ఇంచు ఖర్చు తీసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు తీసుకొని మన ఫుల్ షోల్డర్ అంటే భుజం ఎంతైతే ఉందో కోల్చుకొని భుజం కుట్టు వరకు తీసుకోవాలి. భుజం కుట్టు వరకు తీసుకున్న తర్వాత 1/2 ఇంచ్ భుజంకి హ్యాండ్కి జాయింట్ వేస్తాం కదా, ఆ ఖర్చు 1/2 ఇంచ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నెక్ రౌండ్ తీయడం కోసం ఇక్కడ నెక్ హైట్ తీసుకున్న దగ్గర 2.5 ఇంచ్ తీసుకోవాలి. అక్కడ పైన 2 ఇంచులు, కింద 2.5 ఇంచులు. ఈ 2కు 2.5కి స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఈ స్ట్రెయిట్ లైన్ వేసుకున్న తర్వాత మనం ఒక కర్వ్ స్కేల్ తీసుకొని కర్వ్ స్కేల్ సహాయంతో రౌండ్ చేయించుకోవాలి. నార్మల్గా అలవాటు ఉన్న వాళ్ళైతే హ్యాండ్తో వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు బిగినర్స్ మాత్రం ఖచ్చితంగా కర్వ్ స్కేల్ యూజ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ వచ్చేసి చాలా చిన్న సైజు కదా బ్లౌజు, 5.5 సరిపోతుంది. కానీ ఎవరికైనా అంటే చిన్న సైజు కాకుండా నార్మల్ సైజు వాళ్ళు ఎవరికైనా కూడా 30 నడుమించి పైన ఉన్న వాళ్ళు ఎవరికైనా 6 ఇంచెస్ చంక డౌన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఈ బ్లౌజ్కి మాత్రం 5.5 ఇంచెస్ చంక డౌన్ తీసుకొని స్ట్రెయిట్గా కూడా ఎల్ షేప్ వచ్చేలా లైన్ వేసుకోవాలి. ఈ ఎల్ షేప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచు క్రాస్గా, అంటే మూల దగ్గర నుండి క్రాస్గా డాట్ వేసుకోవాలి. 1.5 ఇంచు డాట్ దగ్గరికి ఈ 2 లైన్స్ జాయింట్ అయ్యేలా కర్వ్ స్కేల్ సహాయంతో మనం రౌండ్ చేయించుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకొని మనం రివర్స్ చేసుకొని చంక లూజ్ని
మనం టేప్ సహాయంతో కొలుచుకోవాలి. చంక లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 7, పావు తక్కువ 7 వచ్చింది, పావు తక్కువ 7. నడుం లూజ్ ఎంత అయితే వచ్చిందో చంక లూజ్ కూడా అదే విధంగా వచ్చింది. కొన్ని బ్లౌజెస్కి చేంజ్ అవుతాయి పర్సనాలిటీస్ని బట్టి, కానీ ఈ బ్లౌజ్కి మాత్రం సేమ్ వచ్చింది. సో ఇప్పుడు ఎప్పుడైనా మనం బ్యాక్ సైడ్ నుంచే ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. అంటే బ్యాక్ ఇప్పుడు పావు తక్కువ 7 వచ్చింది కదా, దాన్ని 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి మిగతాది పావు తక్కువ 7 ఇంచులు ఎక్కడి వరకు వస్తుంది అనేది చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. నాకైతే రౌండ్ షేప్ దగ్గరికి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ వచ్చింది కదా, చంక రౌండ్ దగ్గర నుంచి పావు తక్కువ 7 ఇంచులు కొలుచుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు, అంటే 1 ఇంచ్ అంటే బ్యాక్ డాట్స్ కోసం తీసుకున్న 1 ఇంచ్ వరకు లైన్ వేసుకొని 1.5 ఇంచ్ ఖర్చు వదులుకోవాలి. ఆ ఖర్చు నుండి కూడా స్ట్రెయిట్ లైన్ వేసుకొని మనం చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలండి. ఆ నెక్ దగ్గర అయితే కొంచెం మిస్ అయినా కూడా షేప్ అవుట్ అవుతుంది, అస్సలు బాగుండదు. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా 4 బ్లౌజెస్ కూడా ఒకదానిపైన ఒకటి వేసుకొని కట్ చేసుకోవచ్చు. మనం అటు ఇటు జరుపుతుంటే కూడా అన్నీ ఒకేలా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి. అంటే కిందున్న బ్లౌజ్ పీసెస్ కొంచెం అటు ఇటు మడత అయి ఉండొచ్చు, అలా కాకుండా చూసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ ఏం చేయాలంటే, హ్యాండ్స్ ఇక్కడ ఇటు సైడ్ కార్నర్లో ఉన్నాయన్నీ మళ్ళీ స్ట్రైట్గా వచ్చేలా సర్దుకోవాలి. అంటే ఒక్క దగ్గరికి వచ్చేలా సర్దుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, అంటే ఎల్లో కలర్ పీసు 1 మీటర్ కాబట్టి అన్నీ ఒకేలా అడ్జస్ట్ అయ్యేలా మొత్తం ఒక దగ్గరకు వచ్చేలా సర్దుకోవాలి. అన్నీ సమానంగా ఉండాలి. ఏ పొర కానీ కొంచెం తక్కువ ఉన్నా కూడా హ్యాండ్ ఒక బ్లౌజ్ది తక్కువ వచ్చేస్తుంది కాబట్టి అన్నీ ఒకే విధంగా ఉండేలా మడత వేసుకొని, మనం బ్యాక్ పార్ట్కు ఇట్లా ఒక్క మడత మీద తీసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని డబుల్ వేసుకోవాలి. చూడండి నేను ఎలా సర్దుతున్నాను అని. ఒక్కొక్కటి ఎక్కువ ఒక్కొక్కటి తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది కటింగ్లో, కాబట్టి మనం అలా సర్దుకొని నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే డబల్ మడత పైన హ్యాండ్ కోసం వేసుకోవాలి క్లాత్ని. చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయని. అలా వేసుకున్నాను కదా, దాన్ని అన్నీ ఒకే దగ్గర ఒకేలా ఉండేలా సర్దుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎడ్జ్లో అన్ని లేయర్స్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ వేసుకున్నాను, అక్కడి వరకు కట్ చేసుకోవాలి. మళ్ళీ దానిపైన పావు ఇంచు ఖర్చు కోసం, హ్యాండ్ కింద మలవడం కోసం ఖర్చు కోసం అయితే లైన్ వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క హైట్, హ్యాండ్ని ఇట్లా పట్టుకొని భుజం దగ్గరికి, హ్యాండ్ మధ్యలో నుండి భుజం వరకు ఎంత ఉందో చూసుకొని అక్కడి వరకు ఒక మార్క్, దానిపైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్క్ వేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు చంక డౌను పావు తక్కువ 3 సరిపోతుంది, ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. మళ్ళీ హ్యాండ్స్ పొడవు ఉన్నాయి చూడండి, హ్యాండ్స్ హైట్ దగ్గర దగ్గర 9 ఇంచెస్కి పైనే ఉంటుంది. ఇట్లాంటి బ్లౌజెస్కి తక్కువ సైజు ఉంటే పావు తక్కువ 3, అదే పెద్ద సైజ్ వాళ్ళకి 9 ఇంచెస్ అలా ఉంటే 3, 3.25 కూడా తీసుకోవచ్చు. నేనైతే పావు తక్కువ 3 తీసుకున్నాను. అక్కడి నుంచి మన ఆర్మ్ లూజ్ చూసుకున్నాం కదా, పావు తక్కువ 7, అది మార్క్ చేసుకోవాలి. ఈ లాస్ట్ నుండి ఈ లైన్ మీదకి టచ్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు, హ్యాండ్ దగ్గర ఉన్న లాస్ట్ లూజును దాని పక్కన 1.5 ఇంచ్ ఖర్చు తీసుకొని లైన్స్ మార్క్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ పై లైన్ దగ్గర 1 ఇంచ్కి మార్క్ పెట్టుకొని అక్కడ నుండి మనం ఐబ్రో షేప్ డ్రా చేసుకోవాలి. ఐబ్రో షేప్ ఎలా ఉంటుందో అలా చిన్నగా డ్రా చేసుకోవాలి. మరీ లోపలికి కాకుండా మరి పైకి కాకుండా నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ వచ్చేలా, హ్యాండ్ కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని నీట్గా మళ్ళీ మనం డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి నేను అన్నీ ఒకే దగ్గర ఉన్నాయా లేదా బ్లౌజ్ పీసెస్ అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి.
ఈ హ్యాండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఓపెన్స్ మన వైపు ఉండేలా వేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ కట్ చేయడం అయిపోతుంది. చిన్నగా నిదానంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. వీటికి మధ్యలో అక్కడ జాయింట్స్ దగ్గర తీసేసుకోవాలి, అంటే వేరు చేసుకోవాలి. వేరు చేసుకున్న తర్వాత మధ్యలో హ్యాండ్ మధ్యలో కట్స్ పెట్టుకోవాలి, అంటే అక్కడ నుండి భుజం దగ్గర జాయింట్ చేయడం ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం అయితే మళ్ళీ క్లాత్స్ని ఓపెన్స్ నా వైపుకు వచ్చేలా సర్దుకుంటున్నాను, అన్నీ ఒకే దగ్గర సమానంగా ఉండడం కోసం. మనం ఇలా సర్దుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఓపెన్స్ పైన కార్నర్కి భుజం వచ్చేలా ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ కలరు మంచిగా కనిపిస్తుందని చెప్పి పింక్ కలర్ నేను తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఇలా 2 ఇంచెస్ పైకి మర్చుకోవాలి కింద. చూడండి ఎలా ఉందో, ఎలా అయితే బ్యాక్ పార్ట్ వేసామో అలా దానిపై నుండి 2 ఇంచెస్ మర్చుకున్న తర్వాత ఎలా ఉందో అలా చాక్ పీస్తో చుట్టూ గీసుకోవాలి. ఈ నెక్ దగ్గర మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి కాబట్టి ఇలా వదిలేయాలి. 1/2 ఇంచ్ చంక డౌన్ లోతు తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ లోపలికి మార్క్ పెట్టుకొని ఇలా లోపలికి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వలన చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నెక్ మనం 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసుకొని అక్కడ పైన వదిలేసాను. ఖర్చుకు వదిలేసుకొని నెక్ ఎలా అవుతుందో అక్కడి వరకు మార్క్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 4th హుక్, మనము హుక్స్ పట్టీలో 4th హుక్ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని 2.5 ఇంచు తీసుకొని అక్కడికి కర్వ్గా లైన్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఈ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్న విధంగా మళ్ళీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు లేయర్స్ అన్నీ సమానంగా ఉన్నాయా లేవా చూసుకొని సర్దుకొని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, నెక్ దగ్గర మాత్రం మనం గీసుకున్న గీత పైనే రావాలి. అలా అయితేనే నెక్ షేప్ రౌండ్గా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ పీస్కి పింక్ కలర్ పీస్కి మాత్రం అతుకులు అనేవి పడతాయి. కొంచెం పీస్ తక్కువ రావడం వల్ల, అంటే తక్కువ పీస్ అవ్వడం వల్ల 80 సెంటీమీటర్సే కాబట్టి అక్కడ కొంచెం అతుకులు అయితే పడతాయి. చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోండి. ఈ అతుకులు అనేవి కుట్లలోకే వెళ్ళిపోతాయి, ఏం కనబడవు. ఇప్పుడు వచ్చేసి మనం చాక్ పీస్ తీసుకొని అన్ని బ్లౌజ్ పీసెస్కి పై వైపున కింది వైపున మనం ఇట్లా ప్లస్ మార్క్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక మధ్యలో ఉండే 2 లేయర్స్కి, అంటే ఎదురెదురుగా ఉండే లేయర్స్ పక్క పక్కన వస్తాయి అన్నట్టు. సో పైన కిందన అట్లా ప్లస్ మార్క్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం కూడా మళ్ళీ అన్ని లేయర్స్ సమానంగా ఉండేలా సర్దుకోవాలి. చూడండి, రెండిటి పైన చూపిస్తున్నాను షేప్ బెల్ట్. మిగతా 2 ఈ షేప్ బెల్ట్స్ వాటిపైన పెట్టుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. షేప్ బెల్ట్ చూడండి, ఇలా డబుల్ మడత మీద వేసుకున్నాను అన్ని లేయర్స్ సర్దుకొని. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో కొలత బ్లౌజ్లో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఎంత ఖర్చు ఎంత అనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఆ కుట్టు దగ్గరికి ఒకటి, కుట్టు పైన ఖర్చు కోసం ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని షేప్ ఇవ్వడమే. చూడండి ఎలాగిస్తున్నాను అని. కొంచెం క్రాస్ అయింది లైన్, అంతే. షేప్ బెల్ట్ అయితే ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది.